ఓకే. హాయ్ గైస్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే సిఎస్సి వర్సెస్ ఈసీఈ ఏ బ్రాంచ్ తీసుకుంటే బెటర్ ఉంటుంది అని డిస్కస్ చేయబోతున్నాను. సో చాలామంది స్టూడెంట్స్ ప్రెజెంట్ అయితే ఒక రేంజ్లో ఈ గ్రూప్స్ పైన ఈ బ్రాంచెస్ పైన ఏవైతే ఉన్నాయో ఇంజనీరింగ్లో బ్రాంచెస్ పైన చాలా డౌట్స్ ఉన్నాయి. మొత్తం అసలు అందరూ సాఫ్ట్వేర్ సైడ్ పోతున్నారు కదా, సాఫ్ట్వేర్ పడిపోతుందంట కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా, జాబ్స్ అన్నీ తీసేస్తున్నారంట కదా, మరి నెక్స్ట్ మా ఫ్యూచర్ ఎలా ఉంటుంది? మేము బీటెక్ చదివితే బెస్టా లేదా డిగ్రీ చదివితే బెస్టా? ఒకవేళ బీటెక్ చదివితే అందులో ఏ గ్రూప్ తీసుకుంటే బెస్ట్? ఒకవేళ నేను సిఎస్సి తీసుకుంటే నా లైఫ్ ఏమైనా బాగుంటుందా లేదా? ఈసీఈ తీసుకుంటే బెస్టా అని చాలామంది స్టూడెంట్స్ అయితే కొంచెం బ్రాంచ్ సెలెక్షన్ చేసుకోవడంలో కన్ఫ్యూజ్ అనేది అవుతుంటారు. ఇంకా ఏంటంటే సిఎస్సిలో చాలా స్పెషలైజేషన్స్ ఉన్నాయి కదా, అసలు ఏంటవి, ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి? మాకు ఇది ఒక డౌట్. ఇంకొకటి ఈసీ అనగానే సబ్జెక్ట్ చాలా టఫ్ ఉంటుందంట కదా. నేను కొద్దిగా యావరేజ్ స్టూడెంట్, దీంట్లోకి జాయిన్ అయితే ఒకవేళ ఇది తీసుకుంటే నేను క్వాలిఫై అవుతానా? ఇంకా చాలామంది స్టూడెంట్స్కి ఈ రెండు బ్రాంచులు తప్ప వేరే బ్రాంచెస్ బెస్టా కాదా అనే కన్ఫ్యూజన్లో కూడా ఉంటారు. ఇంకా బీటెక్లో ఈ రెండు గ్రూప్స్ కాకుండా వేరేవి చెప్పండి, అలాగే వాటి యొక్క ఇంపార్టెన్స్ చెప్పండి అని స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో ఈరోజు ఈ వీడియోలో మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. వీడియోని ఫుల్గా వాచ్ చేయండి, ఎందుకంటే ఇది మీ లైఫ్కి సంబంధించింది కాబట్టి. సో టీఎస్ఆర్ ఏపీ స్టూడెంట్స్ బీటెక్లో ఏ బ్రాంచ్ జాయిన్ అయితే బాగుంటుంది? దెర్ ఆర్ సో మెనీ బ్రాంచెస్, సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, కెమికల్, ఐటీ. ఇవి కాకుండా ఇప్పుడు కొత్తగా చాలా వచ్చాయి. అవి తీసుకుంటే ఫ్యూచర్ బాగుంటుందా అనేది డిస్కస్ చేద్దాం. బెస్ట్ బ్రాంచ్ ఏది అనేది మనకున్న పెద్ద సమస్య. చాలామంది స్టూడెంట్స్ ఏమంటున్నారంటే నాకు ఏ కాలేజ్ అయినా పర్లేదు, నాకు మాత్రం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగే కావాలి. ఇంకొంతమంది నాకు సిఎస్సి వస్తుంది కానీ సిఎస్సి తీసుకోవాలంటే కొంచెం భయం అవుతుంది, ఎందుకంటే బయట రిస్ట్రిక్షన్ ఉంది కదా. సిఎస్సి కావాలని ఎదురు చూసే పిల్లలు కొంతమంది అయితే సిఎస్సి వద్దు, నాకు సిఎస్సి తీసుకుంటే నా ఫ్యూచర్ బాగుండదేమో అనుకునే స్టూడెంట్స్ ఉన్నారు. సో అందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఒక విషయం చెప్పబోతున్నా, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ అసలు సిఎస్సి అంటే ఏంటంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే ఏముంటాయి, అసలు సబ్జెక్ట్స్ ఏముంటాయి, ఏవేవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? మాకు దాంట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలు కూడా ఉంటాయా అంటే ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో మీకు ఏ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయంటే మొదట ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, మైక్రో ప్రాసెసర్, డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ అల్గారిథమ్, ఆపరేటింగ్ సిస్టమ్, క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ. సో ఇవి మీకు మేజర్ సిఎస్సిలో ఉంటాయి. ఇవి కాకుండా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. మీరు బీటెక్లో ఏ బ్రాంచ్ తీసుకున్నా సరే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్పకుండా ఉంటాయి, అందులో మీకు డౌట్ అనేదే లేదు. దీని తర్వాత సిఎస్ఎం అంటే కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఇందులో మీకు మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, డేటా ఇంజనీరింగ్ ఉంటాయి. తర్వాత సిఏడి అంటే కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. ఇందులో ఏముంటాయి సబ్జెక్ట్స్ అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మీకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఉన్న సబ్జెక్ట్సే ఉంటాయి. ఎక్స్ట్రాగా మీకు సెకండ్ ఇయర్లో డేటా సైన్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ మీకు థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్లో ఇంట్రడ్యూస్ అవుతాయి. సిఎస్ఎం తర్వాత దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే సిఏడికి ఇస్తే బాగుంటుంది. మరి సిఏడి అనే బ్రాంచ్ అన్ని కాలేజెస్లో ఉంటుందా అంటే లేదు, అన్ని కాలేజెస్లో సిఎస్ఎం ఉండదు, అన్ని కాలేజెస్లో సిఏడి కూడా ఉండదు. కొన్ని కాలేజెస్కి మాత్రమే ఇలాంటి స్పెషలైజేషన్స్ అనేవి ఉన్నాయి. దీని తర్వాత మీకు ఒకవేళ సిఏడి కూడా రావట్లేదు అనుకుంటే అప్పుడు మీరు సిఏఐ అంటే కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే అనే బ్రాంచ్ ఉంది, అదైతే బెస్ట్. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే చెప్తారు, మెషిన్ లెర్నింగ్ చెప్పరు. తర్వాత సిఎస్ఐ అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది కూడా అన్ని కాలేజెస్లో ఉండదు, కొన్ని కాలేజెస్లో మాత్రమే స్పెషలైజేషన్ ఉంటుంది. దాని తర్వాత సిఎస్డి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్. దాని తర్వాత చూసుకున్నట్లయితే సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ. ఇందులో అయితే గవర్నమెంట్ జాబ్స్ దొరుకుతాయి అండ్ అలానే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్లో కంపల్సరీగా ఈ ఎంప్లాయీస్ కావాలి సెక్యూరిటీ కోసం, అంటే సిస్టమ్ లోపల సాఫ్ట్వేర్కి సంబంధించిన సెక్యూరిటీ.
దాని తర్వాత సిఎస్ఓ అంటే ఇది కొద్దిగా నాకు తెలిసి చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపించే బ్రాంచ్. ఇంకా నాకు సిఎస్సి చేయాలనుకునేవాడు స్పెషలైజేషన్లో ఏది రాకపోతే ఇక ఈ బ్రాంచ్ తీసుకుంటారు. తర్వాత సిఎస్టి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది కూడా అన్ని కాలేజెస్ ఆఫర్ చేయవు, చాలా తక్కువ కాలేజెస్ మాత్రమే ఆఫర్ చేస్తాయి. దాని తర్వాత సిఎస్బి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ సిఎస్సి స్పెషలైజేషన్స్లో ప్రిఫరెన్స్ ఆర్డర్, అది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఇది సిఎస్సి తర్వాతనంటే కాదండి, దట్ ఈజ్ రాంగ్. ఇప్పుడు నేనేం చెప్పాను, ఎవరికైతే సిఎస్సి ఇంట్రెస్ట్ ఉందో, నాకు సిఎస్సినే కావాలి అనుకుంటున్నారో, ఒకవేళ మీకు సిఎస్సి మంచి కాలేజీలో రాకపోతే సిఎస్ఎం, సిఏడి, సిఏఐ ట్రై చేయండి. ఇప్పుడు నాకు సిఎస్సి ఎందుకు, నాకు ఈసీఈ బాగుంటుంది అనుకునే వాళ్ళకు ఈ బ్రాంచ్ అన్నమాట. ఇప్పుడు సిఎస్సి బ్రాంచ్తో ఏదైనా పోటీ పడే బ్రాంచ్ ఉందా అంటే అది ఈసీఈ అని చెప్పచ్చు. అయితే ఈసీఈకి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ దీనికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే ఈ ఈసీఈ గ్రూప్ వాళ్ళు రకరకాల జాబ్స్ చేయడానికి ఎలిజిబుల్. అందులో నెంబర్ 1 ప్రైవేట్ సెక్టార్లో వీళ్ళు హ్యాపీగా పెద్ద పెద్ద కంపెనీస్లో, అంటే ఇప్పుడు ఎంఎన్సి, టాటా మోటార్కి సంబంధించిన కంపెనీస్ ఉన్నాయి, ఆటోమొబైల్కి సంబంధించిన కంపెనీస్ కూడా ఉన్నాయి. వాటన్నింటిలోనూ జాబ్స్ ఈసీఈ అండ్ త్రిబుల్ వాళ్ళకి వస్తాయి. సో వీళ్ళు అసలు ఈ క్యాండిడేట్ లేకపోతే అసలు ఏ పని జరగదు, అంత ఇంపార్టెంట్ ఈసీఈ క్యాండిడేట్. సెకండ్ ఏంటంటే వీళ్ళు సాఫ్ట్వేర్ జాబ్స్కి కూడా ఎలిజిబులే. థర్డ్ ఏంటంటే వీళ్ళకు గవర్నమెంట్ జాబ్స్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈసీఈ బ్రాంచ్కి ఉన్న అడ్వాంటేజెస్. మరి డిసడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే ఒకటి ఏంటంటే సబ్జెక్ట్ ఒకవేళ మిగిలిన గ్రూప్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఈసీఈలో సబ్జెక్ట్స్ చాలా టఫ్గా ఉంటాయి. సెకండ్ ఏంటంటే ఆటోమొబైల్ రంగంలో వీళ్ళు వెళ్ళగలుగుతారు, బట్ ఆటోమొబైల్ రంగంలో ఎన్ని జాబ్స్ ఉన్నాయి, వీళ్ళకి చాలా తక్కువ జాబ్స్ ఉన్నాయి. సో ఈసీఈ కోర్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి తక్కువ ఉన్నాయి. దాని తర్వాత ప్రైవేట్ రంగంలో సాఫ్ట్వేర్ జాబ్స్ అంటున్నారు. సాఫ్ట్వేర్ జాబ్స్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎస్సిలో ఇన్ని గ్రూపులు చెప్పా, సిఎస్ఎం, సిఏడి, సిఎస్ఐ, సిఎస్ఓ ఇలా చాలా. ఇప్పుడు వీళ్ళందరూ సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం పోతారు కదా, అంటే ఒకవేళ ఈసీఈ అతను సాఫ్ట్వేర్ సైడ్ పోవాలంటే సాఫ్ట్వేర్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అన్నీ నేర్చుకుంటేనే అటు సైడ్ వాళ్ళతో కాంపిటీషన్లో తట్టుకోగలుగుతాడు. ఇది సెకండ్ నెగిటివ్ థింగ్. తర్వాత గవర్నమెంట్ సెక్టార్ జాబ్స్ ఉంటాయి అని చెప్పాను. గవర్నమెంట్ సెక్టార్ జాబ్స్ ఉన్నాయి నిజంగానే, బట్ ఎన్ని ఉన్నాయి, 4 ఇయర్స్కి ఒకసారి జాబులు పడుతున్నాయి, 5 ఇయర్స్కి ఒకసారి జాబులు పడుతున్నాయి. మీకు తెలుసు కదా గవర్నమెంట్ జాబ్స్ ఎలా పడుతున్నాయి అనేది. సో ఇది ఇంకొక నెగిటివ్ థింగ్. అంటే ఇక్కడ ఆపర్చునిటీస్ అనేది సాఫ్ట్వేర్ జాబ్కి ఎక్కువ ఉంది. ఎక్కడైనా సరే సాఫ్ట్వేర్ జాబ్స్కి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనుకునేవాడు ఈసీఈ సబ్జెక్ట్ మాత్రమే సరిపోదు, తను ఎక్స్ట్రాగా లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. బట్ ఓవరాల్ ఆపర్చునిటీస్ చూసుకున్నట్లయితే ఈసీఈకి ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి మీరు నిర్ణయం తీసుకోండి, నాకు సిఎస్సి కావాలా లేదా ఈసీఈ కావాలా. నేను గవర్నమెంట్ సెక్టార్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నా. సిఎస్సి ఎక్కడా పనికిరాదు, ఒక్కటి సైబర్ సెక్యూరిటీ తప్ప మిగతావేవి గవర్నమెంట్ సెక్టార్ సైడ్ పనికిరాదు. అప్పుడు నువ్వు ఈసీఈ లేదా త్రిబుల్ తీసుకోవాలి. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. వీడియో అయితే కంప్లీట్గా వాచ్ చేయండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు, ఎందుకంటే చాలా కీ పాయింట్స్ కవర్ చేశాను. మీరు డెసిషన్ అనేది కరెక్ట్గా తీసుకుంటారు అని అయితే నేను అనుకుంటున్నాను. మిగిలిన బ్రాంచెస్ గురించి వీడియో చేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్.